స్తోత్రాలు 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 వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించండి నాయన. ఈ సమయంలో నాయన మీరు అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభావికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇప్పుడు బలపరచండి నాయన. అదే బలారాధన రోజున ప్రభా ఈ సన్నిధిలో నాయన అందరితో కూడా మేము ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా నాయన ఉండడానికి మాకు నేర్పించమని సహాయం చేయమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ నెల మొదటి ఆదివారంలోకి దేవుడు మనం నడిపించున్నారు. ఈ ప్రభు వల్ల మనమందరం కూడా ఎంతో ఆసక్తి కలిగి వచ్చి ఉన్నాం. ప్రభు వల్ల అనేది చాలా విలువైనది. దాన్ని తీసుకునేటప్పుడు చాలా పవిత్రత కలిగి ఉండాలి. తీసుకున్న రోజు మాత్రమే ఉంటే సరిపోదు, నెలంతా కూడా అలాగే ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో అనేక తలంపులు మనం ఇబ్బంది పెడతాయి. సో ఆ తలంపులను మనం జయించాలి అంటే యేసు నామాన్ని హృదయంలో ధ్యానించాలి. యేసయ్య వాక్యాన్ని హృదయంలో తలపోసుకోవాలి. అటువంటి వారు మాత్రమే భక్తిలో నిలబడగలుగుతారు. అటువంటి వారు మాత్రమే భక్తిలో స్థిరంగా ఉండగలుగుతారు. అటువంటి వారు మాత్రమే దేవునికి దగ్గరగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ప్రభు వల్ల ఆరాధనకు వచ్చిన మమ్మల్ని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామమున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రభు వల్లను మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభు వల్లను మనం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మన కొరకు ఆయన చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించే వారిలో ఉండాలి. వాక్యంలో వెళ్ళిపోదాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వాక్యంలో ప్రభు వారు మాట చెప్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వాక్యం. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్నాను, నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన ఆయనే చెప్తున్నారు. ప్రభు వల్ల ఎంత విలువైందో మనం గుర్తించాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై అక్కడ చెప్తున్నమాట. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు, ఎవరి కొరకు? మన కొరకు ఇయ్యబడుచున్న శరీరం. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నా శరీరము అని ప్రభు వారు చెప్తున్నారు. ప్రభు వారి శరీరము పరిశుద్ధమైనది. ప్రభు వారి శరీరం పాపము లేనిది. ప్రభు వారి శరీరం ఏమాత్రం కూడా లోకానికి లోబడినది. అయితే ఆయన శిష్యులతో చెప్తున్నారు, మనం జాగ్రత్తగా మనం ఆలకించాలి. చాలా చక్కగా చెప్తున్నారు. మీ కొరకు ఈ రోజున చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభు నా కొరకు ఎందుకు లోకానికి రావాలండి, నేను పిలవలేదు కదా, నేను చెప్పలేదు కదా అని చాలా మంది అనుకుంటారు. లేదు, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే నశించిపోతున్న ప్రతి మానవుడు ఏం చేయబడాలి? రక్షించబడాలి. పాడైపోతున్న ప్రతి మానవుడు ఏం చేయబడాలి అంటే దేవునిలో బ్రతికించబడాలి. పాడైపోతున్న ప్రతి బ్రతుకులు కూడా బాగుపడాలి. అందుకోసమే ఆ చివరి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఆయన శిష్యులతో, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయాలి. ప్రభు వలన మనం స్వీకరించేటప్పుడు ఆ యొక్క రొట్టె అనే ఆ శరీరాన్ని, ద్రాక్షారసం అనే రక్తాన్ని మన చేతుల్లోకి తీసుకున్నప్పుడట ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
జ్ఞాపకం చేసుకోవడం అంటే మనకు చాలా బాగా ఇష్టం. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఏదో జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని మర్చిపోలేని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవునిలో రక్షించబడిన తర్వాత, దేవునిలో బలపడిన తర్వాత, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆ బలను తీసుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, ప్రభువా నీవు నా కొరకు గాయపరచబడ్డావు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరు పొందిన? ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఎంత అమూల్యమైన ప్రభువును మనం కలిగి ఉన్నామో గుర్తించాలి. ఈ యొక్క బలను స్వీకరిస్తున్నప్పుడు ఆ కళ్ళు మూసుకున్నాడని మనకి ఏదైనా కనపడకూడదు. చాలా మంది కళ్ళు మూసుకుంటే అప్పటి వరకు చూసిన టీవీలో ఎన్ని జ్ఞాపకం వస్తాయి, అప్పటి వరకు పిచ్చి పట్టి చూస్తున్న కార్యక్రమాలన్నీ జ్ఞాపకం వస్తాయి. అయితే ప్రభు పేరు నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకున్నప్పుడు శిలువ యాగం కనపడాలి. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు యేసయ్య ఆ కల్వారి కొండపై నీ కొరకు చేసిన త్యాగం గుర్తుకు రావాలి. ఈ రోజు చాలా మందికి అది గుర్తు రావట్లేదు. అందుకోసమే ఆత్మీయతలు ఎదగలేకపోతున్నారు, ప్రార్థనా జీవితంలో ఎదగలేకపోతున్నారు, నేను దేవుని బిడ్డను అనే సంగతిని మర్చిపోతున్నారు. వారు ఆ రీతిగా ఉండలేక ఎదగలేకపోతున్నారు. అయితే ఆత్మీయతలో ఎదిగేవారుగా మనం ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ శిలువ దర్శనం, శిలువ యాగం నా కొరకు ఆయన చేశాడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు అనుకోవాలి, ప్రభు వారు నా కొరకు చేసిన త్యాగం అది. ఎవరి కొరకు అండి? నా కొరకు. ఆయన అంటున్నారు, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఎందుకు? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి శరీరాన్ని ఏం చేసుకుంటారు? కాపాడుకుంటారు, శుభ్రపరుచుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటారు. కారణం ఏంటంటే శరీరం బాగోకపోయినా, ఆరోగ్యం లేకపోయినా అది చాలా బాధాకర విషయం. అయితే ఆయన శరీరాన్ని మన కొరకు నలగొట్టారు, మన కొరకు నలగొట్టుకున్నాడు. అంత సౌందర్యము కలిగిన ప్రభు వారు స్వరూపము లేకుండా మార్చబడ్డారు. అంత సౌందర్యము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు బహు భయంకరమైన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఆయన రూపంలో ఉన్న నీవు నేను కూడా ఆయనతో పాటు యుగ యుగాలు జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న దినాల్లో, ఆఖరి రోజుల్లో తన శిష్యులతో మాట్లాడుతున్నమాట, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇది చేయాలి. ప్రభు ఆరాధన మనం ప్రతి ఆదివారం, మొదటి ఆదివారం ఎందుకు చేస్తాం అంటే, ఒక మొదటి ఆదివారమే మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమా? లేదు. ప్రతిరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి గంట మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన చెప్తున్న మాట, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మీరు చేయండి. ఎందుకు? సహజంగా మనిషి మర్చిపోయే స్వభావం కలిగిన వాడు, సహజంగా మనిషి మర్చిపోయే స్వభావం కలిగిన వాడు. అయితే గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారాలను గుర్తు పెట్టుకోవాలి. ఆయన మన పట్ల చూపించిన ఆ దయాళుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆయన మన పట్ల చూపించిన అత్యధికమైన ప్రేమను మనము గుర్తు పెట్టుకోవాలి. అగుంటున్నారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశారంట? పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రతి విషయంలో కూడా వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున మనము సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఈ రోజున మనము ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఈ రోజున మనము ఊహించలేని స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 116వ కీర్తన 12వ చరణం ఒకసారి చదువుకుందాం. అక్కడ భక్తుడు చక్కగా చెప్తున్న మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం
116వ కీర్తన 12వ చరణం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. ఆయన మహా మహిమలో నివసించే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రస్తుత స్థితిని కాదు, మనకు జరిగిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రస్తుత మన పరిస్థితిని కాదు, మనకు మునుపు చేసిన అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఫలానా రోజున నీవు నా పట్ల చేసిన అద్భుతమైన కార్యములను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి వారు చెప్పాలండి, ఎవరికి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతినిత్యము కూడా అయ్యా, నీవు నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీవు నాకు ఇచ్చిన బలమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు స్తుతులు అని చెప్పాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించాలి, నేనేం చేయగలను, నా శక్తికి మించిన కార్యములు నేను ఆయన పట్ల చేయగలను. అయితే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. 2 చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పాత్ర, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చాలా విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంతో అమూల్యమైనది. ఆ రక్షణ పాత్రను ఉంచుకొని ఆ రక్షణ పాత్రను నువ్వు కాపాడుకోవాలి. ఏం చేయాలంట? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అమూల్యమైనది, అది నిలబెట్టుకునేది కాదు. దేవుడు నీకు ఇచ్చే ఉచితమైనది, అది నీకు ఇచ్చిన ఉచితమైన ఆయన కృప. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఆ రక్షణను పాడు చేయడానికి అపవాది లేదా సాతాను, అబద్ధికుడు, మోసగాడు అనేక పేర్లు వాడుకున్నాయి. వాడు ఏం చేస్తాడంటే, నీవు పొందుకున్న రక్షణ, నీవు పొందుకున్న రక్షణను, ఆ రక్షణ పాత్రను పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. రక్షణ పాత్ర, ఈ రక్షణ పాత్రను ఏం చేస్తాడు? వాడు ప్రయత్నం చేస్తాడు అనేక రీతులుగా. నేను ప్రార్థన జీవితంలోంచి పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలోంచి పడగొట్టడానికి, నిన్న ఎలాగైనా లోకంలోకి నెట్టేయడానికి. వినండి, ఒక ఆత్మీయుడు ఒక రోజున ఒక చోటుకి వెళ్ళాను. ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మాట్లాడుకున్నారు, సంభాషణ చేసుకుంటున్నారు. ఏమని సంభాషణ చేసుకున్నారంటే, ఆ వ్యక్తి చాలా భక్తిపరుడండి. ఆ వ్యక్తి ఇదిగో ఇప్పుడు మీరు కళ్ళ ముందు చూస్తున్న వ్యక్తి, మీ కంటికి కనబడుతున్న వ్యక్తి ఒకప్పుడు మంచి ప్రార్థనాపరుడు, ఒకప్పుడు మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగిన వాడు, ఒకప్పుడు దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళిన వాడు, దేవుని సన్నిధికి అనేకులు నడిపించిన వాడు. ఇదిగో ఈ రోజున మీ కళ్ళ ముందున్న ఆ వ్యక్తి చూడండి ఏ రీతిగా పాడైపోయాడు. కారణము ఒకప్పుడు బహుభక్తి జీవితాన్ని కలిగిన వాడు, ఒకప్పుడు మంచి ప్రార్థనను కలిగిన వాడు, ఒకప్పుడు చాలా ఆత్మీయతలు కలిగిన వాడు. అయితే ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడో. బహుభయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. బహుభయంకరంగా దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతున్నాడు. కారణము, రక్షణ పాత్రను కాపాడుకోలేకపోయాడు. రక్షణ పాత్రను కాపాడుకోకపోతే ఏం చేస్తాడంట? అపవాది, సాతాను, అబద్ధికుడు, మోసగాడు అనే అనేక పేర్లు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆత్మీయుడు లోకంలో పడిపోతే ఓ భయంకరంగా మారిపోతాడు. ఒక ఆత్మీయుడు లోకంలో పడిపోతే బహు భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు, బహు భయంకరమైన పాపాలు చేస్తాడు. విచిత్రం ఏంటంటే, దేవుని నమ్ముకొని వ్యక్తి చేసే పాపాలు కన్నా ఒక ఆత్మీయుడు లోకంలో పడిపోతే ఇతని పాపాలు బహు ఘోరం అంటారు. అటువంటి స్థితిలోనికి నీవు నేను మనం ఎవ్వరూ కూడా వెళ్ళకూడదని ప్రభు వారు కోరుకుంటున్నాడు. అందుకోసమే భక్తుడు చెప్తున్నాడయ్యా, నీవు నాకు ఇచ్చిన రక్షణ పాత్ర అమూల్యమైనది, నీవు నాకు ఇచ్చిన రక్షణ పాత్ర బహు విలువైనది. నా రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను. అంటే
దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయనలో ఎదగాలి, సహవాసంలో ఉండాలి. ఆనాడు అపోస్తులు చేస్తున్న ఆ పరిచర్యలో ఆనాడు అపోస్తులు ఊరూరు తిరుగుతూ అనేక చోట్లకు వాళ్ళ స్వార్థను ప్రకటించినప్పుడు అక్కడ వారందరూ కూడా ఏం చేశారంట? ప్రార్థనలోను సహవాసంలోను వర్ధిల్లినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, వాక్యం ఇచ్చిన మీ దేవుని జనాంగమా, గుర్తు పెట్టుకోవాలి, నీకు దేవుడిచ్చిన రక్షణ బహు విలువైనది. ఈ యొక్క బలను తీసుకునేటప్పుడు ఆయన త్యాగాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రభు వారు చెప్తున్నారు, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం. ఆయన శరీరము నీ కొరకు నా కొరకు నలగొట్టబడింది, నీ కొరకు నా కొరకు బహు వేదనను అనుభవించింది, బహు భయంకరమైన శ్రమ అనుభవించింది. అయితే ఈ రోజున ఎవరు తీసుకుంటున్నారు అంటే ఆ చిన్న రొట్టె ముక్క అనుభవించి, చిన్న రొట్టె ముక్కే కదా, ఇది ఒక చిన్న రొట్టె ముక్కే, నేను ఎలా పడితే అలా తీసుకుంటాను. ఇది ఒక చిన్న గ్లాసులో వస్తున్న ద్రాక్షరసమే కదా, నేను ఎలా పడితే అలా తాగేస్తానని అనుకోవడానికి వేలేదు. నీ చేతిలో ఉన్న చిన్న రొట్టె ముక్క ప్రభు యొక్క శరీరం, నీ కొరకు నలగొట్టబడిన శరీరం, నీ కొరకు బాధను అనుభవించిన శరీరం, నీ కొరకు ఎంతగానో వేదనను అనుభవించి రక్తము కాల్చిన ఆయన శరీరాన్ని పిలుస్తున్నావు అంటే నువ్వు ఎంత భక్తిలోకి వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులపై చెప్పండి. నా మాట్లాడుతున్న వాడు ఇంకా గట్టిగా చెప్పండి, దేవుడు మాట్లాడుతున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నువ్వు తినేది రోజు వండుకొని తినే ఆహారం కాదు. ఆహారం తింటే అరిగిపోతుంది. ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం, లేదు. కానీ ప్రభు బల అనేది శ్రేష్టమైనది. ఆ యొక్క చిన్న రొట్టె ముక్కను తీసుకునేటప్పుడు, నువ్వు పూజించేటప్పుడు నీకు గుర్తు రావాలి, ఇది నా కొరకు నా యేసయ్య శరీరం కాబట్టి, నా యేసయ్య శరీరాన్ని నేను తింటున్నాను కాబట్టి, నా యేసయ్యలాగా నేను మార్చబడాలి, నా యేసయ్య కలిగిన రూపాంతరమైన ఆ యొక్క అనుభవానికి నేను వెళ్ళాలి, యేసయ్య స్వభావం నాలోనికి రావాలి అని ఎంతమంది అడుగుతున్నారు. చాలా మంది చాలా ఈజీగా తీసేసుకుంటారు. ఇది చిన్న రొట్టె ముక్కే, ఇది చిన్న నా పాత్రలో ఉన్న ద్రాక్షారసమని ఈజీగా తాగేస్తుంటారు. లేదు, నువ్వు తీసుకుంటున్న ఆ చిన్న రొట్టె ముక్క ఎంత విలువైన చెప్పాను. నువ్వు తీసుకుంటా ఆ చిన్న గ్లాసులో ఉన్న ద్రాక్షారసం ఎంత విలువైందో మీకు అర్థమై ఉంటుంది. ఇది మీ కొరకు ఉపయోగపడుతున్న ఆశ. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఆదివారం, మొదటి ఆదివారం మనకు ప్రభు బలారాధన. ఈ ఆరాధనలో ప్రభు యొక్క త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు యొక్క మన కొరకు చేసిన ఆ మహోన్నతమైన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా దీనుడనైన నా కొరకు, దీనురాలైన నా కొరకు నువ్వు చేసిన ఈ త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎప్పుడైనా ప్రభువుని అడుగుతామా? ఎప్పుడైనా మనం ప్రభువుని అడుగుతామా? అయ్యా, ఈ ఆదివారం సన్నిధికి వచ్చా, వచ్చే ఆదివారం వరకు కూడా ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాపాడి. ఎవరు అడగం, అడగాలి. అయ్యా, ఈ ఆదివారం రోజున మొదటి ఆదివారం సన్నిధికి వచ్చాను, వచ్చే ఆదివారం నీ సన్నిధిలో నేను ఆరాధనకు అటెండ్ అవ్వడానికి నాకు ఆటంకం లేకుండా సేమ్ టైం ఈ వారం అంతా కూడా నేను ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాపాడు. ప్రార్థన చేస్తామా? ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారు? వచ్చే ఆదివారం ప్రభా నేను లోకంలో పడిపోకూడదండి, నీ కాపుదల నా చుట్టూ ఉంచుంటాయా అని అడిగితే ప్రభు కాపుదల మన చుట్టూ ఉంటుంది. శ్రేష్టమైన ప్రభు కాపుదల మన చుట్టూ ఉంటుంది. ఎందుకంటే రక్తము, ఆయన నీ కొరకు నా కొరకు రాసిన రక్తము బహు విలువైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 173, కొత్త నిబంధనలు చూడండి, 173 పేజ్ నెంబర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏంటంట? దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఏంటంట? విమోచనము ఎవరి వల్ల? ఆయన కాచిన రక్తం వల్ల. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన కాచిన రక్తము ద్వారా మనకేం కలుగుతుందంట? విమోచన. మన అపరాధములకు
క్షమాపణ. విమోచన, క్షమాపణ, రెండు విషయాలు మనం గమనించాలి. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, సాతాను బంధకాల నుంచి విమోచన, అనేక రుగ్మతల నుంచి మనకు విమోచన. కొన్ని బంధకాలు అనేకులు కట్టిపడేస్తాయి, కొన్ని బంధకాలు అనేకులు ఏం చేస్తాయంట, బంధిస్తాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కాచిన రక్తము ద్వారా ఏం జరుగుతుందంటే విమోచన కలుగుతుంది. విమోచన అంటే అర్థము విడుదల. ఏం కలుగుతుందంట? విడుదల. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క కాంచన రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే విమోచన, విడుదల. ముందు మనకు విడుదల కావాలి. అపవాది కబంధ హస్తాల నుంచి మనకు విడుదల కావాలి. విడుదల, అటువంటి విడుదల ఎక్కడుందంటే యేసయ్య రక్తంలో ఉంది. ఆ యేసయ్య రక్తంలో కడగబడిన నీవు ఆయన హస్తాల్లో ఉండాలి. ఎవరి హస్తాల్లో ఉండాలండి? ఎవరి హస్తాల్లో ఉండాలి? యేసయ్య హస్తాల్లో మనం ఉండాలి. చూడము, నా అరచేతుల మీద నేను చెప్తున్నా. ఏమన్నారండి ఆయన? చూడయ్యా, నా అరచేతుల్లో నువ్వు ఉన్నావు. ఈరోజు నేను ఆయన అరచేతుల్లో ఉన్నావు, నేను జ్ఞాపకందా? చూడము, నా అరచేతుల మీదనే నేను చెప్పుకొని ఉన్నాను అని చెప్పుకున్న ఒక అద్భుతమైన దేవుడు నేను మనమందరం కూడా కలిగి ఉన్నాం. విమోచన యేసు రక్తంలో ఉంది. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడ నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. హల్లెలూయా. ఆయన రక్తంలో ఏముందంట? విజయం ఉంది. ఆయన హస్తంలో అభయం. వాక్యం వింటున్న దైవ జనమా, దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రేమను ఆయన రక్తంలో మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనిషి చేసిన అపరాధములకు క్షమాపణ, మనిషి చేసిన అపరాధములకు క్షమాపణ, మనిషి చేసిన అపరాధములకు క్షమాపణ యేసు వద్ద మాత్రమే దొరుకుతున్నది. నిజజీవుడైన యేసు ప్రభు యొక్క మాత్రమే దొరుకుతున్నది. నజరేయుడైన యేసు వద్ద మాత్రమే దొరుకుతున్నది. స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు, పాపములను క్షమించే శక్తి కలిగిన వాడు ఈ రోజున నీవు నేను మనమందరము స్తుతిస్తున్న ఆ ఒక్క యేసు క్రీస్తు ప్రభువులోనే దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు అతను ఒక భిక్షాటన చేస్తున్నాడు. అతని జీవితం ఒక బాధాకరమైన జీవితం, వేదనకరమైన జీవితం. అతని జీవితంలో జరిగే ప్రతిరోజు రొటీన్ ఏంటంటే, రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, కొంతమంది మనుషులు తీసుకొని వెళ్తారు ఎక్కడికి? శృంగారం అనే ఆ దేవాలయంలో, బహు సుందరమైన దేవాలయం దగ్గర ఆ వ్యక్తిని తీసుకువెళ్తారు, కూర్చోబెడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను భిక్షాటన చేసుకుంటారు. మరలా కొంతమంది మనుషులు వస్తారు, తీసుకువెళ్ళిపోతారు. అలా చేయడం వల్ల అతను బ్రతుకుతున్నాడు, అతని వల్ల కొంతమంది కూడా బ్రతుకుతున్నారు. యేసయ్య నామము ఎంత విలువైనదో, యేసయ్య నామము ఎంత శక్తి కలిగినదో, ఆయన నామములో ఎంత పవర్ ఉందో ఈ వాక్యాన్ని బట్టి, ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే పగలు 3 గంటలకు పేతురు, యోహాను దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన మహాద్భుతం, అద్భుతం, అది చాలా మహాద్భుతం. అతను అనుకున్నాడు, వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు. వారి దగ్గర వెండి ఉంటుందేమో, వారి దగ్గర బంగారం ఉంటుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
దేవుని దగ్గరకు అనగా దేవాలయం దగ్గరకు వచ్చేటప్పుడు వారు చాలా సిద్ధపాటు కలిగి వచ్చేవారు. అయితే ఈ వ్యక్తి, ఆ భిక్షాటన చేసే వ్యక్తి అడుగుతున్నాడు. వాక్యాన్ని చూపిస్తాను చూడండి. యోహాను సువార్త యోహాను సువార్త గుర్తు పెట్టుకుందాం. మనం దేవుని వాక్యం మన జీవితాలకు, అమూల్యమైన జీవితాలకు అది ఒక అద్భుతమైన పాటను పరుస్తుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు పొందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యోహాను దేవాలయానికి ఎక్కిపోచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండు. వాడు దేవాలయంలోకి వెళ్ళువారని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం మనుషులు దేవాలయం ద్వారం వద్ద పొంచి పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా ఏం చేస్తున్నాడు? భిక్షమడుగుతున్నాడు. అప్పటికే పేతురు యోహానులు దేవుని యొక్క శక్తితో పరిశుద్ధాత్మతో అభిషేకించబడి యేసును గూర్చిన సమాచారము, యేసును గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు, పేతురు లేచి యేసయ్య గురించి చెప్పినప్పుడు అప్పటికే ఇంచుమించు 3,000 మంది మార్చబడ్డారు, చేర్చబడ్డారు. అయితే అతను అనుకున్నాడు నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను లేచి నడుస్తాను అనుకోలేదు. అయితే పేతురు యోహానులు నజరేయుడైన యేసు నామం బట్టి ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆజ్ఞాపించారో అక్కడ అద్భుతం జరుగుతుంది. పేతురు యోహాను అంటే చూచి మాటను చూడమని వాడు వారి ఏమైనా దొరుకునని కనిపెట్టి లక్ష్యం ఉంచాను. అయితే వెండి బంగారం అయితే లేవు కానీ మా కరెంట్ తెలియచున్న నజరేయుడైన యేసు క్రీస్తు నామం అన్నాడు అని చెప్పినప్పుడు వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే అద్భుతం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు రక్తంలోనే కాదు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు రక్తంలో కడగబడి యేసయ్యను విశ్వసించిన వారు, ఆయన నామం బట్టి ఏది చెప్పినా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమున్న దైవ జనాంగమా, వాక్యమిచ్చిన మనము గుర్తు పెట్టుకోవాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకోసమే ఆయన ఈ లోకమునకు వచ్చి రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏక అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు చక్కని విషయాలు కనబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. నిజమే. ఆనాడు జరుగుతున్నది ఏంటంటే ఆ యొక్క రక్తము చిందింపకుండా ఏం జరిగిందంట? పాప క్షమాపణ లేదు. రక్తము చిందించబడాలి. 28వ వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కసారి ఆయన మన కొరకు సమస్తము అర్పించి తన ప్రాణమును అర్పించి ఏంటంట 2వసారి ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతలో మనము కూడా సిద్ధపడి ఉండాలి. అంటే ఈ రక్షణ పాత్రను మనము కాపాడుకునే వారుగా ఉందుముగాక. ఈ రక్షణ పాత్రను మనం కాపాడుకుంటూ, ప్రభా నేను నీలో అనిత్యము సంసిద్ధుడుగాను, నీలో నేను అనిత్యము ఉండి నడుస్తూ ఒక ఆత్మీయుడుగా నేను ముందుకు వెళ్ళాలి, ఆత్మీయురాలుగా నేను ఉండాలయ్యా. ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. నీ యొక్క శిలువ త్యాగాన్ని అనిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటాను. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం కదా. కళ్ళు మూసుకున్నప్పుడు మనం
ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ శిలువ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూస్తే చాలు, ఏది కనిపెట్టాలి. ఆ శిలువ యాగము, ఆ శిలువ ప్రత్యక్షత మన కళ్ళ ముందు కనబడాలి. ఆ శిలువ ప్రత్యక్షతను చూస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభా, అనునిత్యము ఈరోజు మాకు ఇచ్చిన దైవజనమా, ఈరోజు మీరు తీసుకోబోయే బల్ల ఎటువంటిదంట? బహు విలువైనది, బహు పవిత్రమైనది, పవిత్రమైన కార్యం, హోలీ కమ్యూనియన్. ఈ పవిత్రమైన కార్యంలో నీవు పాల్గొంటున్నప్పుడు నువ్వు పరిశీలన చేసుకోవాలి, నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. ప్రభా, నా పీతలు నేను ఎదిగే శక్తి నాకు దయచేయు, ప్రతి నిత్యము నీలో ఎదిగే వాక్యాన్ని నాకు దయచేయు. ప్రభా, లోకంలో పడిపోకుండా నన్ను కాపాడండి. నీ హస్తములో నన్ను దాచడయ్యా, నీ హస్తములో నన్ను భద్రపరచండి అని దేవునికి మనం విజ్ఞాపన చేస్తూ, దేవుని సన్నిధిలో మనం ఉంటూ, ఆయన సహవాసంలో మనం వర్తిల్లుదాం. ఆయన సహవాసంలో మనం ఎంతో ఆశీర్వదించబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపజేయును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయన మిమ్మల్ని నాయన మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడిన విధానం వలన అవును ప్రభా, మీరు మా కొరకు చేసిన త్యాగం ఎంతో విలువైనది ప్రభా. మీరు మా కొరకు కార్చిన రక్తము ఎంతో విలువైంది తండ్రి. అయ్యా, మీ శరీరం అనే ఆ రొట్టెను, అయ్యా మీ రక్తం అనే ద్రాక్షరసము మేము తీసుకుంటుండగా ప్రభా, అయ్యా ఆ యొక్క మేము తీసుకున్న తర్వాత నాయన, అయ్యా మేము ఏమాత్రం కూడా అయ్యా మీకు స్తోత్రం, మేము అశ్రద్ధ చేసేవారైనా అలక్ష్యం చేసేవారైనా ఉండకుండా అయ్యా మీ రక్షణ పాత్రను చాటపుచ్చుకొని, అయ్యా మీ రక్షణ వాక్యాన్ని పొందుకున్న మేము మీ రక్షణ పాత్రను అయ్యా చాటపుచ్చుకొని అయ్యా మేము కాపాడుకుంటూ నీలో ఎదుగువారిగా మేము ఉండడానికి సహాయం చేయాలి. వాక్యమైన నీ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాక్యమైన నీ పిల్లలందరూ కూడా ప్రభా, అయ్యా ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన రక్షణలో బహుమూల్యమైనది, దాన్ని నేను కాపాడుకోవాలి. ప్రభు కొరకు నేను జీవించాలి. లోకంలో ఏమాత్రం కూడా నేను పడిపోకుండా ప్రభు కొరకు నేను సాక్షిగా జీవించాలి. ఈరోజు చాలా మంది పడిపోయే జీవితాన్ని కలిగి ఉన్నారు. ఒక్కరోజు నీ మందిరానికి వచ్చి అయ్యా వారంతా కూడా లోకంలో గడిపేవారు ఉన్నారు, లోకంలో గడిపేవారు ఉన్నారు తండ్రి. అటువంటి వారిని మార్చండి ప్రభు, అటువంటి హృదయాలు మార్చండి ప్రభు. అటువంటి నాయన అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వారు అయ్యా అయ్యా మార్చబడ్డానికి సహాయం చేయండి. కృపగల రాజ్యానికి వందనాలు తండ్రి. నీలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీ శరీరానికి నాయన వారు నాయన అనిత్యము నాయన నీ సహవాసంలో ఉండడానికి సహాయం చేయండి. మీరు మాత్రమే మహిమను పొందండి, మీరు మాత్రమే ఘనతను వహించాలి. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.